రేవంత్ రెడ్డికి ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపనింది. దీంతో హుటాహుటిన రేవంత్ హస్తినకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై పార్టీ పెద్దలు ఆయనతో చర్చించేందుకు అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. రాత్రి 9:30 గంటలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి తొలిసారి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి బలరాం నాయక్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు కూడా ఉన్నట్లుగా కొద్దిసేపటి క్రితం సమాచారం అందింది. మరొక అంశం ఏంటంటే తొలిసారి రేవంత్ రెడ్డికి అధికారికంగా తెలంగాణ భవన్ అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ కాన్వాలో అయితే ఆయన ప్రయాణించారో ఢిల్లీలో పలు ప్రదేశాలకు వెళ్ళటం జరిగిందో అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించినటువంటి రేంజ్ రోవర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ శ్రేణినే ఇప్పుడు తెలంగాణ భవన్ అధికారులు రేవంత్ రెడ్డి కోసం సిద్ధం చేసి ప్రస్తుతం ఎయిర్పోర్టుకు పంపించడం జరిగింది. తొలిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి హోదాలో ఢిల్లీ చేరుకుంటుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ఏర్పాట్లన్నీ కూడా ఎయిర్పోర్ట్ వద్ద చేసి ప్రోటోకాల్ అధికారులు, రెసిడెంట్ కమిషనరు, ఇతరత్ర అధికారులంతా కూడా రేవంత్ రెడ్డికి తొలిసారి ఢిల్లీలో స్వాగతం పలకబోతున్నారు. ఇది కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరోవైపు 9:30 గంటల తర్వాత ఢిల్లీ చేరుకునేటువంటి రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తొలుత భేటీ అవుతారనేది సమాచారం తెలుస్తూ ఉంది. ఆ తర్వాత రాత్రి కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్తో జరిగేటువంటి భేటీలో డీకే శివకుమార్ కూడా పాలుపంచుకుంటారని డీకే శివకుమార్, మాణిక్రావు ఠాకరే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరేలు కూడా ఈ భేటీకి హాజరవుతారని, మంత్రివర్గ కూర్పు సీనియర్లుగా ఇప్పటి వరకు రేవంత్ను సీఎం అవ్వకుండా తాము కూడా సీఎం రేసులో ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి పలువురు నేతలతో సమన్వయం చేసుకోవటము, అదే సందర్భంలో సీనియర్లకు ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలుగా ఉండేటువంటి రెవెన్యూ, ఆర్థిక, అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ, ఈ కీలకమైనటువంటి 5-6 శాఖలను ఎవరికి ఇవ్వాలి, వీరిలో అనుభవం ఉన్నటువంటి నేతలకు ఇవ్వాలన్నా, వీరికి ఇచ్చే ముందు కీలకమైనగా వ్యవహరించాల్సినటువంటి సామాజిక సమీకరణాలు ఏ విధంగా పాటించాలి, సామాజిక సమీకరణాల రీత్యా సామాజిక సమీకరణాలు, అనుభవం, దాంతోపాటు సీనియారిటీ అంటే పార్టీ పరంగా ఉన్నటువంటి సీనియారిటీ, ఈ విధమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మంత్రివర్గ కూర్పులు అనుసరించాల్సిన విధి విధానాలు, అదే సందర్భంలో అవకాశం ఉంటే మంత్రివర్గ కూర్పును ఈ రోజు రాత్రికే కేసీ వేణుగోపాల్ సమక్షంలో పూర్తి చేయడానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటుగా పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, మరికొంతమంది సీనియర్లు, అదే సందర్భంలో ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మరికొంతమంది సీనియర్లు, ఎంపీలు, తమ సహచర ఎంపీలు, వీరందరినీ కలవటానికి రేవంత్ రెడ్డి కొంత సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి దాంతోపాటుగా తదుపరి కార్యాచరణలో చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు, పార్టీ పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు, వాటన్నిటినీ క్రోడీకరించి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది అని ఇప్పటికే పార్టీ నుంచి అధికారికమైనటువంటి ప్రకటన కేసీ వేణుగోపాల్ చేయడంతో పూర్తి స్థాయిలో మంత్రివర్గంతో వ్యవహరిస్తారా, ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదు తొలుత కొంతమంది మంత్రులు, ఆ తర్వాత డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మంత్రులుగా మరికొంతమందిని మంత్రులుగా తీసుకుంటారా, ఈ అన్ని విషయాలు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిగిన తర్వాతనే వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలు అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. వాటన్నిటినీ అమలు చేసే బాధ్యత, ఎక్కడ తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత ఏఐసిసి తీసుకుంటుంది. దానికి స్థానిక నాయకత్వం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి రేవంత్ రెడ్డితో పాటుగా స్థానిక నాయకత్వం, కొత్త మంత్రివర్గం దాని మీద కార్యాచరణ రూపొందిస్తుంది అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ దగ్గర జరిగేటువంటి భేటీలో
చర్చకు రావటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్న 6 హామీలు, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటము, ప్రజాస్వామ్య పూరితమైనటువంటి వాతావరణం తీసుకురావటం మరొక ప్రధానమైనటువంటి హామీగా ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపైన కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో సంప్రదించి వచ్చే వారం 10 రోజుల పాటు చేపట్టాల్సినటువంటి చర్యలకు సంబంధించి అన్ని అంశాలను తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు తొలి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. తొలుత మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ ఏర్పాటు, దాని కొనసాగింపుగా 6 హామీలకు సంబంధించినటువంటి విషయంలో క్యాబినెట్లో తీర్మానం చేయటము, క్యాబినెట్ తీర్మానం తర్వాత తదుపరి కార్యాచరణకు ముందుకు వెళ్ళటము, మరికొన్ని రోజుల్లో జరగాల్సినటువంటి అసెంబ్లీ సెషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ అన్ని అంశాలపైన ఒక సమగ్రంగా చర్చించిన తర్వాత గవర్నర్కు లేఖ అందించే విషయము, ప్రమాణ స్వీకార సమయంలో పార్టీ పెద్దలను పిలవటము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, వీరితో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సీనియర్లు, సిడబ్ల్యూసీ సభ్యులను కూడా పిలవాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ అన్ని విషయాలపైన చర్చించేందుకే ఈరోజు రాత్రి, రేపు ఉదయం రేవంత్ రెడ్డి వీరందరితో చర్చించిన తర్వాత హైదరాబాద్కి పయనమవుతారు. రేపు సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకునే ముందే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల ద్వారా గవర్నర్కు ఒక లేఖ అందించడానికి ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా ఎన్నుకుంటూ సిఎల్పి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఈ రోజు రాత్రికి, రేపు ఉదయం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్న తర్వాత తిరిగి నాయకులంతా హైదరాబాద్కి బయలుదేరతారు. సో ఇది ఒక కార్యాచరణ. అయితే ఎవరెవరిని ఎప్పుడు కలుస్తారు అనే విషయాలు, దాంతోపాటు ఏ అంశాలపైన ఎవరెవరి దగ్గర చర్చించడానికి ఆస్కారం ఉందనేటువంటి విషయాలన్నిటిపైన రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్న తర్వాతనే ఒక స్పష్టత రానుంది. శర్మ, ధన్యవాదాలు అరుణ్.